హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీలో రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ నాయకులంతా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వాళ్ళ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది జనసేన నాయకులు లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేసే పని అయితే పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేయండి, చంద్రబాబు గారిని ఢిల్లీకి పంపించేయండి అని వీళ్ళు కూడా రాగం అందుకుంటున్నారు. అసలు సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి? లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేసే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. టీడీపీ నాయకులు లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయండి, లోకేష్ బాబు గారికి ఆ అర్హత ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన టీడీపీపై మరియు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు, ప్రస్తుత తరుణంలో లోకేష్ బాబు గారికి ఒక ముఖ్యమైన పదవి ఉండాలి, రాష్ట్ర రాజకీయాలపై పట్టుండాలి, లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఆయనకి పార్టీలో పట్టుంటుంది, తద్వారా పార్టీ కూడా బలపడుతుంది అనే టీడీపీ నాయకులు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం చేయాలంటూ ఒక్కొక్కరుగా వాళ్ళ గొంతును వినిపించడం జరుగుతున్నది. కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండగా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం ఎందుకు? లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేసే పని అయితే మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేయండి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏది సాధ్యం, ఏది అసాధ్యం? కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి బంపర్ మెజార్టీతో దాదాపు 160 సీట్లు పైనే ఈ మూడిటికి కూడా తెచ్చుకోవటం జరిగింది. 134 సీట్లున్న తెలుగుదేశం పార్టీ, 21 సీట్లున్న జనసేన పార్టీ, 8 సీట్లున్న బీజేపీ పార్టీ 3 ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. 134 సీట్లున్న తెలుగుదేశం పార్టీకి జనసేనతో కానీ లేకపోతే బీజేపీతో కానీ ఏ అవసరం కూడా లేదు. ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని వాళ్ళు రన్ చేయగల కెపాసిటీ వాళ్ళకుంది. వాళ్ళు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయగలిగే అధికారం కూడా వాళ్ళకుంది. ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీ కూటమి నుండి బయట వచ్చినా, బీజేపీ కూటమి నుండి బయట వచ్చినా చంద్రబాబు ప్రభుత్వానికి ఏ విధమైన డోకా లేదు. అటువంటప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు కానీ, సీఎం పదవులు కానీ వీళ్ళు కోరుకున్నట్లు ఇస్తారా అంటే ఇది సాధ్యపడే పనేనా? డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కానే కాదు. ఒక చీఫ్ మినిస్టర్, తర్వాత హోమ్ మినిస్టర్ రాజ్యాంగబద్ధ పదవులు. కానీ డిప్యూటీ సీఎం అనేది అది పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం. గత 2014 నుండి 2019 వరకు డిప్యూటీ సీఎంలుగా తెలుగుదేశం పార్టీ 2 క్యాండిడేట్లని ఎంపిక చేసింది. చినరాజప్ప గారు మరియు కేఈ కృష్ణమూర్తి గారు కర్నూలు నుండి, రాయలసీమ నుండి ఒకరు, కోస్తా నుండి ఒకరు. ఈ ఇద్దరు కూడా పెద్దగా ఆడ డిప్యూటీ సీఎంగా వెలగబెట్టింది ఏమీ లేదు. అవి నామ మాత్రమే డిప్యూటీ సీఎం అంటే. వైసీపీ పార్టీలో కూడా 5 మంది డిప్యూటీ సీఎంలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు. 5 మంది కూడా వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు ఎవరు కూడా జనాలకి ఎవరికీ తెలియదు. కాబట్టి డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ఆ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ప్రభుత్వాలని తారుమారు చేసి ఆయన నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ కూడా డిప్యూటీ సీఎంకి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు గారు ఆయనకు ఒక విలువ ఇచ్చారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక గౌరవం ఇవ్వటంతో పాటు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో ఎలా ఉంటుందో ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా అలాగే ఉంటుంది. ఏ నిర్ణయాలైనా మేము కలిసి తీసుకుంటాం, నా మాట ఎలా వింటారో పవన్ కళ్యాణ్ గారి మాట కూడా అలాగే వినాలి, డిప్యూటీ సీఎంగా ఆయన మాట కూడా వినాలి అని చంద్రబాబు గారు పూర్తి స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అనేది వాస్తవం.
కానీ ఇక్కడ జనసేన నాయకులు ఏదైతే టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన అధికారాన్ని వీళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అధికారాలు ఇచ్చిన మాట వాస్తవం, గౌరవం ఇచ్చిన మాట వాస్తవం. 1200 ఎకరాలు తన ఫ్రెండ్కి ఉచితంగా ఏ అనుభవం లేకుండా ప్రభుత్వ భూముల్ని పవన్ కళ్యాణ్ గారు దారాదత్తం చేశారు అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రయారిటీ ప్రభుత్వంలో ఇస్తున్నారనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అది జనసేన నాయకులకు అర్థం కాకపోతే మేమేం చేయలేము. కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. కాకపోతే లోకేష్ బాబు గారు సూడు సీఎంగా ప్రభుత్వంలో అన్నింటినీ కూడా ఆయనే మేనేజ్ చేస్తున్నాడు అనే మాట కూడా వాస్తవం. అధికారుల దగ్గర నుండి సిఎస్ పదవి వరకు ప్రతిదీ కూడా లోకేష్ బాబు గారి కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తున్నది అనే మాట వాస్తవం. కాబట్టి లోకేష్ బాబు గారికి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్నది పూర్తిగా లోకేష్ బాబు గారు అన్నది వాస్తవం. కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడున్న పరిస్థితులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ అవకాశాలు అయితే డిప్యూటీ సీఎంగా ఇచ్చే అవకాశాలు లోకేష్ బాబు గారికి చాలా చాలా మెండుగా ఉన్నాయన్న మాట కూడా వాస్తవం. పార్టీలో నాయకులను అభిప్రాయాలను గౌరవించి ఆయనకు డిప్యూటీ సీఎం అంటే గతంలో 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, వైసీపీ ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కాబట్టి మరో డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ డిప్యూటీ సీఎంను చేయాలంటే ఎవరు ఊరుకుంటారండి? 134 సీట్లున్న టీడీపీ పార్టీ 21 సీట్లున్న జనసేన పార్టీని నాయకుల్ని సీఎం చేయమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? పూర్తి అధికారం ఉంది, మీ అవసరం వాళ్ళకి లేనే లేదు. మీరు పార్టీ నుండి కూటమి నుండి బయట వచ్చేసినా కానీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ని సీఎంను చేయాలంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? మీరు మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా అని జనసేన నాయకులను అడుగుతున్నాను. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో చాలా పేరుంది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సిన మాటల కంటే ఎక్కువే మాట్లాడుతున్నాడు. గతంలో ఎవరికి లేనన్ని అధికారాలు, గతంలో ఏ ఉప ముఖ్యమంత్రికి లేనంత స్వేచ్ఛ పవన్ కళ్యాణ్కి ఉంది. అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్కి కల్పించారు. ఎందుకంటే కూటమి పార్టీలలో జనసేన పార్టీ కూడా ఒక ప్రధాన భాగం కాబట్టి, సపరేట్ పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తున్నారు. కానీ మితిమీరి కోరికలు కోరడం అనేది జనసేన నాయకులకు తగదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడంలో ఏ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నా లేకపోతే లేకున్నా ముఖ్యమంత్రి పదవి కన్నా ఎక్కువగానే ఒక సూడో సీఎంగా లోకేష్ బాబు ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా తానే చూస్తున్నాడు. అన్ని నిర్ణయాలు కూడా లోకేష్ బాబు గారివి. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన లోటు లేదు. అధికారులు ఆయన మాట వినట్లేదు అనటం తప్ప ఇంకా ఏరే లోటు ఏ ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. అన్ని రాస మర్యాదలు జరుగుతున్నాయి. ఆయన కోరిన కోరికలు, ఆయన మిత్రులకు, ఆయన వాళ్లకు కావాల్సిన అన్ని లాంఛనాలు, అన్ని వాటాలు గత ఉప ముఖ్యమంత్రుల కంటే, గత మంత్రుల కంటే ఎక్కువగానే పవన్ కళ్యాణ్కు గిట్టుబాటు అవుతా ఉంది అనే మాట వాస్తవం. కాబట్టి సీఎంగా పవన్ కళ్యాణ్ కావాలి అని కోరుకోవటం అత్యాశే. అది జరిగే పని అయితే కానే కాదు. ఒకవేళ మరీ ఎక్కువ ముదిరితే, వివాదం ముదిరితే కూటమి నుండి వైదొలగాల్సి ఉంటుంది. కూటమి నుండి వైదొలిగితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో, జనసేన నాయకుల పరిస్థితి ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్టామినా, జనాలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్టామినా ఏంటో మొన్న తిరుపతి సంఘటన, తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ పద్మావతి మెడికల్ కాలేజీలో మాట్లాడుతున్నప్పుడే ఆయన వస్తే పవన్ కళ్యాణ్ వెంట ఉన్న మీడియా వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ వెనక వాళ్ళు ఉన్న జనసేన నాయకులు కానీ, లేకపోతే అధికారులు కానీ అందరూ జగన్ వైపు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాకముందు కూడా ఎయిర్పోర్ట్లో తిరుపతిలో ఎవరైతే సీఎం చంద్రబాబు దిగినా కానీ, పవన్ కళ్యాణ్ దిగినా కానీ, మంత్రులు దిగినా జై జగన్ జై జగన్ నినాదాలే అక్కడ వినపడ్డాయి.
ఎక్కడ కూడా చంద్రబాబు నినాదాలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ నినాదాలు మేమైతే చూడలేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్టామినా ఆ విధంగా ఉంది ప్రస్తుత రాజకీయాలలో. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఆయనకి 40% ప్రజలు ఓట్లు వేశారు. 40% ప్రజలు ఓట్లు వేసిన చరిత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా 11 సీట్లు అయితే రాలేదు. ఇదంతా వేరే విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో ఉంటే సేఫ్. కూటమి నుండి బయట వస్తే అసలు ఏమాత్రం విలువ ఉండదు. ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు. ఆయన గురించి మాట్లాడేవాడు కూడా ఉండడు. మాలాంటి వాళ్ళు కూడా అసలు ఆయన ఏం మాట్లాడినా వీడియోలు కూడా పెట్టే పరిస్థితి ఉండదు. కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు వీడియోలు పెడుతున్నారు. ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తున్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూటమిలో లేకపోతే అసలు ఎవరు ఆయన గురించి మాట్లాడరు అనేది వాస్తవం. ఇది జనసేన నాయకులు ఓపికతో సమన్వయంతో ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవిని గౌరవంగా చూసుకుంటూ మీ పార్టీని బలోపేతం చేసుకొని గట్టిగా పార్టీని అభివృద్ధి చేసుకొని మరో ఎన్నికలలో మీరు ఇండివిజువల్గా పోటీ చేసి మీ యొక్క స్టామినా ఏంటో ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఎంత బలం ఉందో మీరు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు కూటమి పార్టీలో ఉంటూనే మీ పార్టీని సంస్థాగతంగా మీరు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆ పని చేయకుండా మాకు సీఎం పదవి కావాలంటే ఉన్నదే పోతుంది, ఉంచుకున్నదే పోతుంది, చివరికి చెప్పకూడదు దక్కుతుంది అని ఈ వీడియో ద్వారా జనసేన నాయకులు చెప్తున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే మాటల్లో వెటకారం ఉండొచ్చేమో కానీ మీ మంచి కోసమే చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు కూటమి నుండి బయట వస్తే పవన్ కళ్యాణ్ గారికి అసలు వాల్యూ అనేది ఉండదు. ప్రస్తుతం పార్టీ నిర్మాణం పైన మీరు దృష్టి పెట్టండి అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఎటువంటి ఎక్స్ట్రాలు చేయకుండా సీఎం కావాలి లేకపోతే ఇంకో పదవి కావాలి చంద్రబాబుని వెళ్ళిపోమని అంటే మిమ్మల్ని పంపించేస్తాడు చంద్రబాబు గారి గురించి మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు గారిని తట్టుకుంటున్నారేమో కానీ ఇంకొక నాయకుడైతే చంద్రబాబు గారిని తట్టుకునే అవకాశమే ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. చంద్రబాబు గారు అంటే మీరు సామాన్యుడని మీరు అనుకుంటున్నారు. చంద్రబాబు గారు ఒక చిత్తూరు జిల్లా వాసిగా చిత్తూరు జిల్లాలో మేము కూడా చిత్తూరు జిల్లా వాసిగా ఆయన యొక్క తెలివి, ఆయన యొక్క ఒక రాజకీయ నాయకుడిగా ఆయన యొక్క మేధస్సు, ఆయన వేసే ఎత్తులకు పై ఎత్తులు అవన్నీ కూడా తట్టుకోవాలంటే ఇంకెవరూ కూడా ఈ రాష్ట్రంలో జరిపోరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే చంద్రబాబుకు ధీటుగా నిలబడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని చూసి ఏ నాయకుడైనా భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మారితే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో డిఫరెంట్గా ఉంటుంది స్టోరీస్ అంతా. కాబట్టి జనసేన నాయకులు అత్యాశకు వెళ్ళొద్దండి. పార్టీని నిర్మించుకునే పనిలో ఉండండి. పార్టీని బలంగా మీరు నిర్మించుకోండి. అప్పుడు మాట్లాడండి. టీవీలు ముందుకు వచ్చేసి మాకు సీఎం కావాలంటే ఉన్నదే తీసేయనారంటే మీరేం చేస్తారు? వాళ్ళకి పూర్తి అధికారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయమనటంలో వాళ్ళకి అధికారం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం కన్నా ఎక్కువగానే ఆయన అనుభవిస్తున్నాడు లోకేష్ బాబు గారు. డిప్యూటీ సీఎం అక్కర్లే ఆయనకి, అది ఊరికే ఒక పదవి మాత్రమే. కాకపోతే సీఎం చేసే పనులు కూడా అన్ని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మొత్తం ఇప్పుడు నడిపిస్తున్నది లోకేష్ బాబు గారే అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని జనసేన నాయకులకు చెప్తున్నాను.